బేటీ బచావ్ బేటీ పడావ్ అని ఎన్నో చెప్పుకున్నాం. ఆడపిల్లల్ని కంటున్నాం. కానీ ఆడపిల్లల్ని కన్న వాళ్ళకి ఆడపిల్లలకి శిక్షనే కానీ రక్షణ అసలు ఎక్కడా లేదు. అది మనందరికీ తెలిసిన విషయమే. మనం ఆడపిల్లల్ని పెంచేటప్పుడు ఎన్నో చెప్తున్నాం వాళ్ళకి. ఎక్కువగా నవ్వొద్దు, బట్టలు సరిగా వేసుకోవాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఎన్నో చెప్తున్నాం. ఎన్నో కండిషన్స్తో ఆడపిల్లల్ని పెంచుతున్నాం. ఆడపిల్లలకు చెప్పినట్టే మగపిల్లలకు కూడా కొన్ని విధాలుగా చెప్పండి. మంచేదో చెదేదో అన్నీ చెప్పండి. అదేవిధంగా మొన్న కలకత్తాలో అమ్మాయికి అమ్మాయి డాక్టర్ చదవడానికి ఎన్ని ఇయర్స్ టైం పట్టుండొచ్చు. మనకు ప్రాణాలపైన ఉన్నప్పుడు డాక్టరే ఒక దేవుడు అనుకుంటాం. కానీ ఈరోజు ఆ దేవుడికి ఇలాంటి శిక్ష. ఆ దేవుడికి ఇలాంటి శిక్ష పడినప్పుడు మనకు రక్షణ ఎక్కడ ఉంటుందో మనకి అర్థం కావట్లేదు. అసలు కలకత్తాలో డాక్టర్ డ్యూటీ చేస్తూ ఎంతోమందికి వైద్యం చేయడానికి తన ఇంటికి వెళ్లకుండా ఆ రోజు హాస్పిటల్నే ఉండిపోయింది. కానీ తనపై ఎలాంటి అగత్యాలు జరిగినాయో మనకి ఇప్పుడిప్పుడు బయటపడుతున్నాయి. ఇంకెంతమంది చేతులు ఉన్నాయో అందులో. కానీ ఆ అమ్మాయికి మాత్రం న్యాయం జరగాలి. ఖచ్చితంగా న్యాయం జరిగేలా చూడండి. జస్టిస్ ఫర్ మోమిత్.